ఇక నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ ముగిసింది. ఛాంబర్ మీటింగ్ తర్వాత లేబర్ కమిషన్కు నిర్మాతలు, ఫెడరేషన్ ప్రతినిధులు వెళ్లారు. లేబర్ కమిషన్కు వెళ్లిన వారిలో 5 నిర్మాతలు, 5 ఫెడరేషన్ ప్రతినిధులు ఉన్నారు. మరోవైపు సమ్మెను వీలైనంత త్వరగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొలిక్కిరాని అంశాలపై చర్చించి సమస్య నివారణకు ఛాంబర్ కమిటీ ఏర్పాటు చేయబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కార్పొరేషన్ కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. దాదాపుగా 15 నుండి 20 రోజులు ఉన్నటువంటి ఒక సమ్మె కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు నిర్మాతల్లోనూ అటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య కానీ ఎటువంటి మార్పు రాలేదు. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కొనసాగుతుంది. నిజానికి ఈ ఒక 2-3 రోజుల ముందుగానే ఈ సమ్మెని కంప్లీట్ చేస్తారని చెప్పేసి వార్తలు, అంటే ఫెడరేషన్ ప్రతినిధులే, అంటే ఛాంబర్లో ఎవరైతే మీటింగ్లో కూర్చున్నారో ఆ ఫెడరేషన్ ప్రతినిధులు అలాగే నిర్మాతలు వీళ్ళందరూ చెప్పారు. కానీ నాటకీయ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారికి వరకు వెళ్ళిందనమాట విషయం. మొన్న రీసెంట్గా కార్యవర్గ సభ జరిగినప్పుడు హైదరాబాద్లో మొత్తం 24 క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కలిసి, సభ్యులు అందరూ కలిసి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోకి వీళ్ళు ఫెడరేషన్ యొక్క ఇష్యూ ఏంటి, ఛాంబర్ అంటే నిర్మాతలు ఏం చెప్తున్నారు ఏంటి, ఈ విషయాలపైన మాకు పూర్తి రిపోర్ట్ కావాలి త్వరగా, అంటే 1 or 2 days లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులు ఫెడరేషన్ నాయకులతో